శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ మా ఇంటి మూవీ బంగారం కలెక్షన్స్ 2 తెలుగు రాష్ట్రాలని షేక్ చేస్తున్నాయి. సూపర్ హిట్ టాక్‌తో నడుస్తుంది. ఒక లేడీ ఓరియెంటెడ్‌గా వచ్చిన ఈ మూవీ ఇంత ప్రభావం బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించిందంట. అంతకుముందు ఒక హీరో ఓరియెంటెడ్‌గా వచ్చిన మూవీస్ ఏవి కూడా ఈ మూవీ ఇంపాక్ట్ కూడా చూపించలేకపోయాయన్న టాకు ఆడియన్స్‌లో నడుస్తుంది సార్. ఇది నిజమేనా? అంటే హీరో ఓరియెంటెడ్ సినిమాలు, హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఈ డివిజన్ అక్కర్లేదు. కంటెంట్ కనెక్ట్ అయితే జనం సినిమా చూస్తున్నారు. ఓకే. అయితే సమంతకి ఒక క్రౌడ్ పుల్లింగ్ ఇమేజ్ ఉందనే విషయం ఇప్పటిదాకా ఎవరికీ హ్మ్. అర్థం కాలేదు గానీ, నిజానికి అది ఇంతకు ముందు కూడా కనిపిస్తూ వచ్చింది. ఓకే. అంటే సమంతని తెర మీద చూడటం కోసం థియేటర్ వైపు మూవ్ అయిన జనాలైతే ఉన్నారు. హ్మ్. ఆ వెళ్ళిన వాళ్ళు బయటకొచ్చిన తర్వాత ఒక పాజిటివ్ డైలాగ్‌తో బయటకొచ్చారు. హ్మ్. ఆ పాజిటివ్ డైలాగ్ తాలూకా ఇంపాక్ట్ మిగిలిన వాళ్ళని థియేటర్ల వైపు పరుగులు పెట్టించింది. హ్మ్. అలా కదిలిన జనాల తాలూకా రియాక్షనే ఇప్పుడు 45 కోట్లు దాటి వెళ్ళిపోయిందది. ఓకే. 50కి చేరుకుంటోంది. హ్మ్. సో, ఈ వేడి చూస్తే అది 100 క్రోర్ క్లబ్‌లో చేరిపోయింది. ఆ సినిమా దాటుతుంది. ఓకే. ఎక్కడి దాకా వెడుతుంది అనేది చూడాలి. హ్మ్. అయితే ఆడియన్స్‌కి వేరే అంటే కంపారిటివ్‌గా దానికంటే బెటర్ కంటెంట్ ఉన్న సినిమాలేవి రాలేదు. అందుకని ఆ సినిమా కనెక్ట్ అయిన పద్ధతి, జనాలకి కనెక్ట్ అయిన పద్ధతి ఆహ్, ఎందుకు కనెక్ట్ అయింది అంటే, చాలామంది రకరకాలుగా తమని తాము చూసుకుంటున్నారు ఆ సినిమాలో. హ్మ్. ఈ ప్రెజర్సు, పెయిన్సు ప్రతి ఒక్కరికి ఉండి ఉంటాయి జీవితంలో. అంటే హ్మ్. ప్రతి ఒక్కరు తమని తాము ప్రూవ్ చేసుకోవటం కోసం అంటే కొత్త ఏరియాకి వెళ్ళినప్పుడు, అత్తారింటికి కొత్తగా వెళ్ళిన కోడలు తన్ని తాను అక్కడ లొకేట్ చేసుకోవడానికి చాలా కష్టాలు పడుతుంది. ఓకే. ఆ కష్టాలు గుర్తొచ్చే ఉండొచ్చు చాలామందికి. హ్మ్. అలాగే తాము ఎంటర్ అయినటువంటి తాము మెట్టినింట తమ వలన ఇష్యూ క్రియేట్ అయ్యి, ఆ ఫ్యామిలీ సఫర్ అయ్యి, ఆ ఫ్యామిలీలో చాలామంది ఎలిమినేట్ అయ్యే కండిషన్ వచ్చిన పరిస్థితుల్లో హ్మ్. ఎలా ఎదుర్కొంది ఒక అమ్మాయి అనేది కీలక అంశం. దీనిలో ఉన్నటువంటి లైన్ అది. అలాంటి సందర్భాల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా ఉండుండొచ్చు. హ్మ్. వాళ్ళకి కనెక్ట్ అయింది సినిమా. అది మాత్రమే కాకుండా సినిమాలో చాలా స్పష్టంగా పురుషాధిపత్యం మీద ఒక ప్రశ్న ఉంది అన్ని ఏరియాల్లోనూ. హ్మ్. అంటే ఆ సినిమాలో ఆనంద్ క్యారెక్టర్‌తో ఒక డైలాగ్ జెప్పించారు. హ్మ్. ఆ డైలాగ్ ఏంటంటే, "నేను రాజకీయాల్లో ఉన్నాను. నేను రాజకీయాల్లో ఉండటం వలన నాకొచ్చిన సమస్యలు మన కుటుంబం మీద కూడా ప్రభావం చూపించినాయి. హ్మ్. ఆ రోజున నన్నెవరు బ్లేమ్ జేయలేదు. నువ్వు రాజకీయాలు ఆపేసి నోరు మూసుకొని ఇంట్లో కూర్చో" అని జెప్పి నన్నెవరు అనలేదు. హ్మ్. కానీ ఇప్పుడు ఆ అమ్మాయిని అలా అంటున్నారు. హ్మ్. అంటే ఆడపిల్లకి ఒక న్యాయము, మగవాడికి ఒక న్యాయమా? ఈ యాంగిల్‌లో ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది. మనందరం ఆ అమ్మాయిని సపోర్ట్ జేయాలి అని చెప్తాడు తను. ఆ డైలాగు సినిమాకి చాలా విలువనిచ్చింది. చాలామంది మహిళా ప్రేక్షకులని కనెక్ట్ చేసుకుంది ఆ డైలాగ్. ఓకే. ఆ సీన్ టోటల్‌గా. హ్మ్. అలాంటిది ఈ సినిమాలో ఇంకొక బలమైన ఎపిసోడ్ ఏంటంటే, విలన్‌కి, సమంతకి ఉన్నటువంటి రిలేషన్. హ్మ్. ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఒక రాంగ్ ఎలిమెంట్. ఓకే. అది నిజంగానే అలాంటి పాత్రలున్నాయి. హ్మ్. లేవు అని అనటానికి వీల్లేదు. ఎక్కడైనా ఉంటారు వాళ్ళు. అంటే పురుషాధిపత్యం అనేది ఒక దోపిడీ వర్గపు భావజాలం అనుకుంటే, ఈ భావజాలం చాలా మందిలో బతికే ఉంటుంది. దాన్ని చంపేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు గానీ చావదు. హ్మ్. అది ఎక్కడో చోట మెయిల్ చావనిస్టిక్ ఐడియాలజీ అనేది బయటికి తన్నుకొస్తూ ఉంటుంది. ఓకే. అదొకసారి ఉన్మాదంగా కూడా మారుతుంది. అలా మారిన వాళ్ళు విప్లవోద్యమాల్లో కూడా కనిపిస్తారు. వాళ్ళని విప్లవోద్యమం గౌరవప్రదంగా కాదు గానీ, సీరియస్‌గానే బయటికి తన్ని గెంటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. అలాంటి ఒక రాంగ్ ఎలిమెంట్‌తో ఆ అమ్మాయి జీవితాంతం సఫర్ అవుతుంది. హ్మ్. అంటే ఆ సినిమాకి సంబంధించి క్లైమాక్స్ వరకు యుద్ధం అతనితోనే నడుస్తుంది. అవును. అతని నుంచి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి యుద్ధం చేస్తుంది. ఓకే. అది ఆ ఎలిమెంట్ కూడా కనెక్ట్ అయింది జనాలకి. హ్మ్. కనెక్ట్ అయింది. ఇక్కడ తను నిజానికి సమంత బేలగా కనిపిస్తుంది ముందు సినిమాలో. ఒక బేలగా కనిపించిన సమంత ఒక ధీర వనిత అనేది అండర్ ప్లే చేస్తూ నెమ్మదిగా ఫ్లాష్ బ్యాక్‌లో ఆవిడ ధీరత్వాన్ని
చూపిస్తారు సినిమాలో. ఓకే. ఆవిడ ధీరగా మారటం వెనకాల విప్లవోద్యమం తాలూకా ప్రభావం ఉంది అనేది కూడా ఎస్టాబ్లిష్ చేస్తారు. ఆ ఉద్యమం నుంచే ఆవిడ ప్రేరణ పొందుతుంది, ఆ ఉద్యమం నుంచే తనని తాను ట్రైన్ చేసుకుంటుంది, తనని తాను ధీరగా మార్చుకుంటుంది. మార్చుకుని అక్కడి నుంచి వచ్చిన ఒక రాంగ్ ఎలిమెంట్తో యుద్ధం చేసి వాడి నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది. ఈ ఎలిమెంట్ జనాలకి బాగానే కనెక్ట్ అయింది. అది జనం చూస్తున్నారు, ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అంటే ఒక రకంగా ఫార్ములా పాతది, వాళ్ళు వేసుకున్న ఫ్రేమ్లో పాతదనం ఉంది. చాలామంది సినిమా చూడగానే జస్ట్ ఇది ఒక ఫిమేల్ వెర్షన్ ఆఫ్ భాష అనేసారు, లేకపోతే ఫిమేల్ వెర్షన్ ఆఫ్ సమరసింహారెడ్డి అని కూడా అనేసారు. అంటే ఆ కథలన్నిటికీ కూడా ఒక మాతృక ఉంది. విరాట పర్వం అంటే పాండవుల అజ్ఞాతవాసం ఎపిసోడునే భాష పేరుతోను, సమరసింహారెడ్డి అనే పేరుతోను, నరసింహనాయుడు అనే పేరుతోను, ఇంద్ర అనే పేరుతోను మనం చూసాం. అలాంటి నేరేటివ్ స్టైల్లో ఈ సినిమా నడుస్తుంది అంతే. అంటే తనకు ఒక గతం ఉంటుంది, ఆ గతం చాలా బీభత్సమైన గతం. అంటే సెకండ్ హాఫ్లో భాష లాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అమ్మాయికి. ఆ ఫ్రేమ్ పాతదే కావచ్చు, కానీ ఆ ఫ్రేమ్లో వాళ్ళు పెట్టినటువంటి ఎలిమెంట్స్లో కొంత కొత్తదనం ఉంది, కొంత జనాలకి కనెక్ట్ అయ్యే అంశాలు ఉన్నాయి. అలాగే జనాలు మాట్లాడుకోవటానికి ఒక డిస్కసివ్ పాయింట్గా మారిన అంశాలు కూడా ఉన్నాయి. అవి జనాలకి సినిమాని కనెక్ట్ చేశాయి. అందుకని ఈ డబ్బులు నిజాయితీగానే వస్తున్నాయి. అంటే ఇది కేవలం ఇమేజ్ మీద వస్తున్న డబ్బులు మాత్రమే కాదు, ఇమేజ్ మీద థియేటర్లకి జనాల్ని రప్పించగలిగింది సమంత. ఆ వచ్చిన జనాలు అక్కడ ఉన్నటువంటి కంటెంట్తో సాటిస్ఫై అయ్యారు, వాళ్ళు బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడారు. అందుకని కలెక్షన్స్ చాలా ముమ్మరంగా ఉన్నాయి అన్ని సెంటర్లోనూ. ఇది పెరిగే అవకాశం ఉంది. అంటే ఇంకొక 2-3 డేస్లోనే ఇది 100 crore క్లబ్లోకి వెళ్ళేలాగా కనిపిస్తోంది. ఈ వీకెండ్కి అది కొంచెం స్ట్రాంగ్ సినిమాగానే నిలబడుతుంది. ఈ సినిమాని ఇతర సినిమాలతో, అంటే కాంటెంపరీ ఇప్పుడు ఆడుతున్న సినిమాలతో కంపేర్ చేయక్కర్లేదు, పెద్ద హీరోల సినిమాలతో. అంటే పెద్ద హీరోల సినిమాలకి ఖర్చు ఎక్కువ ఉంటుంది, పాన్ ఇండియా మార్కెట్. ఆ మార్కెట్ కోసం అని క్రియేట్ చేసే విచిత్రమైన ప్రపంచం, దానికోసం డబ్బులు ఖర్చులు, అవన్నీ ఆ ఘోరం ఉంటుంది అక్కడ. కానీ ఈ సినిమాకి అటువంటి ప్రమాదం లేదు. వీళ్ళు లోకల్ మార్కెట్ అనుకునే చేసుకున్నారు. తమిళ్లో కూడా రిలీజ్ అయింది సినిమా. తమిళ్లో పెద్దగా పెర్ఫామ్ చేయట్లేదు, కానీ తెలుగులో బాగానే ఉంది, స్ట్రాంగ్గా ఉంది. అలాగే వరల్డ్ మార్కెట్లో కూడా రిసెప్షన్ బాగానే ఉంది. అంటే ఓవర్సీస్లో బాగానే ఉంది ఈ సినిమా కంపారిటివ్గా. అందుకని సమంతతో ఒక బలమైన క్యారెక్టర్ తీసుకొని జాగ్రత్తగా సినిమా ప్లాన్ చేస్తే వర్కౌట్ అవుతుంది అనేది ఒక భరోసా అయితే దొరికింది ఈ సినిమా నుంచి. కనుక లోకల్ మార్కెట్లో బలమైన క్రౌడ్ పుల్లర్స్ కోసం ఎగ్జిబిటర్లు వెతుకుతున్నారు ఇప్పుడు. ఆ వెతుకుతున్న సందర్భంలో వాళ్ళకి పెద్ద అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనగానే సమంత ఒక మంచి విజయాన్ని ఇచ్చింది, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు వాళ్ళ మనసులో సమంతకు ఒక స్పెషల్ ప్లేస్ వచ్చింది. కాబట్టి తను ఇలాగే రెస్పాన్సిబుల్గా మంచి కంటెంట్తో సినిమాలు చేస్తే డెఫినెట్గా ఎగ్జిబిటర్లు అందరూ ఆవిడలో ఒక తల్లిని చూసే ఛాన్స్ ఉంది. అందుకని తను ఆ తరహా కంటెంట్తో ముందుకెళ్తుంది అని ఆశిద్దాం. డెఫినెట్గా కంటెంట్ ఉన్న సినిమాలను జనాలు నిరాదరించలేదు ఎప్పుడు. అందుకని ఈ సినిమా ఒక ఎగ్జాంపుల్. అంటే లోకల్ కథని గ్లోబల్ లెవెల్లో చెప్పేలాగా మీరు తర్ఫీదు అయితే మంచి సినిమాలు వస్తాయి. ఏదో పాన్ ఇండియా మార్కెట్ అని దానికోసం ఏదో విచిత్రమైన కథలు అల్లి గందరగోళపరిచి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఆ గందరగోళం అక్కర్లేదు. లోకల్ కథని మీరు గ్లోబల్ లెవెల్లో చెప్పగలగటం అనేది ప్రాక్టీస్ చేస్తే చాలు అని కూడా ఒక సందేశం మా ఇంటి బంగారం సినిమా ఇచ్చింది.